ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కాసేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 5,38,867 క్యూసెక్కులుగా ఉంటే అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. ముఖ్యంగా పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వాళ్లు జాగ్రత్తలు పాటించాలన్నారు అధికారులు. రెడ్డి ప్రకాశం బ్యారేజ్ వద్ద కాసేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు అక్కడి నుంచి మా ప్రతినిధి రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్, సౌజన్య, ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 5,90,000 క్యూసెక్ల వరకు కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మున్నేరు నుంచి ఏదైతే వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నారో అది దాదాపు 2 లక్షల క్యూసెక్లు దాటే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవేళ 2 లక్షల క్యూసెక్లు కూడా దాటినట్లయితే మరింతగా వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక పక్కన పులిచింతల వద్ద ఉండేటటువంటి వరద ప్రవాహాన్ని దాదాపు 1,50,000 క్యూసెక్ల వరకు కూడా కంట్రోల్ చేసి తగ్గించినటువంటి పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతున్నట్టయితే కనుక మరికొద్దిసేపట్లో పూర్తిగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అయితే దిగువకు ఎవరైతే ఉన్నారో ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి దిగువకు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అటు పొలాలు ఉంటాయి, అలాగే ఇంకొక పక్కన చూస్తే తోట్లవల్లూరు అటువైపు చూసుకుంటే కనుక కొన్ని కాజువేలు కూడా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకొక పక్కన అటు రోడ్లు కూడా కొంత క్రాసింగ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన రైతులకు సంబంధించి కూడా కొంత బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే చేపల వేటకు వెళ్తారో వాళ్ళు ఎవరిని కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఇప్పటికే తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి పనిచేస్తున్న పరిస్థితులు, అలాగే క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి రెవెన్యూ, పోలీస్, మిగతా రక్షణ యంత్రాంగాన్ని అంతటినీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ఎవరు కూడా అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావద్దని, ఇంత వరద నీరు కిందకి దిగువ వెడుతున్న పరిస్థితుల్లో కూడా అందరినీ అప్రమత్తం చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఏదైతే భవానీ ద్వీపం నుంచి పైకి ఏదైతే ఎగువ లంక, దిగువ లంక అని రెండు ఉంటాయి, ఆ రెండు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన భవానీ ద్వీపంకి వెళ్ళేటటువంటి ఏవైతే బోట్లు ఉన్నాయో మొత్తం అన్నింటినీ నిలిపివేశారు. అలాగే పడవల్లో కూడా బయటకు వెళ్ళడానికి లేదు, నాటు పడవలను కూడా బయటకు తీయడానికి వీల్లేదని చెప్పి కూడా ఇప్పటికే జాగ్రత్తలు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే మున్నేరు నుంచి వస్తున్నటువంటి ప్రవాహం మరింతగా పెరిగేటటువంటి పరిస్థితుల్లో అటు జగ్గయ్యపేట నుంచి కిందకి ఏదైతే ఇటు నందిగామ అటువైపు ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దిగువకి ఇబ్రహీంపట్నం, అలాగే కిందకి వచ్చేటప్పటికి పున్నమి ఘాట్ వైపుకి వచ్చేటప్పుడు కూడా ఘాట్లలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరినీ కూడా ఘాట్లలోకి వెళ్లకుండా అక్కడ రక్షణ యంత్రాంగాన్ని, సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఘాట్ల వద్ద కూడా ఎవరిని కూడా ఉండనీయకుండా ఎప్పటికప్పుడు అందరినీ బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకవేళ రెండో ప్రమాద హెచ్చరిక కనుక ఇచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా బ్యారేజీ వద్ద కూడా కొంత ట్రాఫిక్ కంట్రోల్స్ కూడా చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ట్రాఫిక్ను పంపించడానికి కూడా కొంత జాగ్రత్తలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా మొత్తానికి తుఫాను ప్రభావంతో ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే అక్కడ పొంగి పొర్లుతున్నటువంటి వాగులు, మున్నేరు వాగు యొక్క ఉధృతి, వీటన్నిటి నేపథ్యంలో కూడా ప్రకాశం బ్యారేజీ వద్దకు విపరీతంగా వరద ప్రవాహం అయితే వస్తుంది. ఈ వరద కూడా మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని అయితే మాత్రం ఇప్పటివరకు అధికారులు అంచనా వేస్తున్నారు.